my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Alkaloids classification from the Unit 4 of the Cluster Paper 3 Pharmacognosy and Phytochemistry. So initially alkaloids are present in different families that are widely distributed over the Amaryllidaceae, Apocynaceae, Euphorbiaceae, Leguminosae, Loganiaceae, Liliaceae, Laraceae, Papaveraceae, Ranunculaceae, Rubiaceae, Rutaceae and Solanaceae. The alkaloids are highly localized and concentrated in different morphological parts. సో ఆల్కలాయిడ్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు ఆల్మోస్ట్ ప్లాంట్ పార్ట్స్ మార్ఫాలజీలో. సో సీడ్స్లో ఉన్నది మనం నగ్జామికాలో చదువుతాము, అలాగే ఎరికా, కెటచు, వక్క, ఫైసోస్టిగ్మా. రూట్స్లో ఆల్కలాయిడ్స్ ప్రెజెంట్ అయి ఉంటే అది రాల్ఫియాలోను, బెల్లడోనా అండ్ అశ్వగంధ, విథానియా సోమ్నిఫెరాలో కూడా చూడొచ్చు. అండర్ గ్రౌండ్ స్టెమ్ అయితే కనుక శాంగునేరియా, బార్క్స్ సింకోనా, లీవ్స్ కోకా లోబేలియా, ఫ్రూట్స్ అండ్ హోల్ ప్లాంట్స్ వింకా ఎఫిడ్రా. నెక్స్ట్, సో ఆల్కలాయిడ్స్ని కనుక మనం డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే క్లాసిఫై చేస్తే దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇండోల్ ఆల్కలాయిడ్స్. ఏ క్లాస్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ కంటైనింగ్ ఏ స్ట్రక్చరల్ moiety of indole. Many indole alkaloids also include isoprene groups and thus are called terpene indole alkaloids. వాటికే ఇంకొక నేమ్ ఏంటంటే సెకోలోగనిన్ ట్రిప్టమైన్ ఆల్కలాయిడ్స్. సో ఈ క్లాస్ యొక్క ఆల్కలాయిడ్స్ని స్ట్రక్చరల్ moiety సరిగ్గా చూస్తే దాంట్లో ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, దాంట్లో ఐసోప్రిన్ యూనిట్స్ ఉంటున్నాయి. అందువల్ల వీటిని టర్పీన్ ఇండోల్ ఆల్కలాయిడ్స్ అని కూడా చెప్తున్నాం. ద అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ ఈజ్ ద బయోకెమికల్ ప్రికర్సర్ ఆఫ్ ఇండోల్ ఆల్కలాయిడ్స్. ఇక్కడ అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ అనేది ప్రికర్సర్గా యూజ్ చేస్తుంది. ఓకే, సో ప్రికర్సర్ అంటే ఏంటి? ఇనిషియేటివ్. ఇండోల్ ఆల్కలాయిడ్స్కి ఇనిషియేటివ్ ఏంటి? ట్రిప్టోఫాన్. ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఆర్ ఆఫ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఇండోల్ ఆల్కలాయిడ్స్ అంటే పర్ఫ్యూమ్స్లో ఒక కాంపోనెంట్గా కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాం. సో ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేరియస్ సోర్సెస్ లైక్ ఎర్గాట్. సో ఎర్గాట్ తీసుకుంటే ఎర్గాట్ యొక్క స్క్లీరోషియం తీసుకుంటున్నాము. స్క్లీరోషియం తీసుకున్నాము. సో దాని యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే క్లావిసెప్స్ పర్పూరియా. యాక్టివ్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ ఎర్గోమెట్రిన్ అండ్ ఎర్గోటమైన్. సో దీస్ ఆర్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మైగ్రెయిన్ అండ్ ఆల్సో ఆక్సిటోసిక్లా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ నగ్జామికా. నగ్జామికా యొక్క సీడ్స్ తీసుకుంటున్నాము. దట్ ఇంక్లూడ్ స్ట్రిక్నస్ నగ్జామికా. బొటానికల్ నేమ్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లోగానియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ స్ట్రిక్నిన్ అండ్ బ్రూసిన్. ఫార్మకలాజికల్ యూజెస్ వచ్చేసి సిఎన్ఎస్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, బెటర్గాను స్టొమకిక్ గాను కూడా వర్క్ చేస్తుంది. ఓకే, ఫైసోస్టిగ్మా తీసుకుంటే దాని యొక్క బొటానికల్ నేమ్ ఫైసోస్టిగ్మా వినోనోజమ్. వీటి యొక్క సీడ్స్ తీసుకుంటున్నాము. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లోగానియేసి. ద యాక్టివ్ ప్రిన్సిపల్ ఈజ్ ఫైసోస్టిగ్మిన్ అండ్ ఫైసోవినిన్. ద ఫార్మకలాజికల్ యూజ్ ఈజ్ కొలినర్జిక్. సో కొలిన్ అనే సబ్స్టెన్స్ని ఎక్కువగా సెక్రెట్ చేస్తుంది, అందువల్ల కొలినర్జిక్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సర్పగంధ. రాల్ఫియా సర్పెంటైనాకి కామన్ నేమ్ సర్పగంధ. రూట్స్ రైజోమ్స్ తీసుకుంటున్నాము. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఎపోసైనేసి. వీటి యొక్క యాక్టివ్ ప్రిన్సిపల్ చూస్తే రెసర్పిన్, రెసిన్నమైన్. దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ అ హైపోటెన్సివ్ అండ్ ట్రాంక్విలైజర్. సో టెన్షన్ని తగ్గించడానికి అలాగే ట్రాంక్విలైజర్గా కూడా యూజ్ చేస్తున్నాము. వింకా యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే కెథరాంథస్ రోజియస్. ఆల్మోస్ట్ కెథరాంథస్ రోజియస్ హోల్ ప్లాంట్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ పార్ట్ అది. సో దాంట్లో పర్టికులర్లీ రూట్స్ తీసుకుంటే వాటిలో ఉన్న ఆల్కలాయిడ్స్ని మనం విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్గా చెప్తాం. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఎపోసైనేసి. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆల్సో ట్రీట్మెంట్ ఆఫ్ హాడ్కిన్స్ డిసీజ్ అండ్ లుకేమియా. సో ఇక్కడ హాడ్కిన్స్ డిసీజ్లోను లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. సో వాటిల్లో ఇవి యూస్ చేస్తున్నాం. సో ఎర్గాట్ అనేది ఫంగై, మిగతావన్నీ ప్లాంట్స్. సో నెక్స్ట్ వన్ ఇంక్లూడ్ ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్. సో ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా డబుల్ కార్బన్ రింగ్ ఉండి వాటితో పాటు ఒక నైట్రోజన్ యాటమ్ కూడా ఉంటుంది. ఐసోక్వినోలిన్స్ చాలా వరకు నాక్సియస్ స్మెల్ కలిగి ఉండి టేస్ట్తో పాటు ఇంజెషన్కి మనం ఇష్టపడం. సో డిస్కరేజ్ ఇంజెషన్.
thus human toxicity is rare. So they have been proven to be more poisonous to domestic livestock. ఇవి పాయిజనస్గా ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఎక్కువగా తినటానికి ఇష్టపడట్లేదు. సో పాయిజనస్ కాబట్టి డొమెస్టిక్ లివ్ స్టాక్కి ప్రూవెన్ టు బి మోర్ పాయిజనస్, అవి తినట్లేదు. దే ఆర్ యూజ్డ్ యాజ్ అనెస్థెటిక్స్, యాంటీ హైపర్టెన్సివ్ ఏజెంట్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ ఆల్సో వ్యాసోడైలేటర్స్. సో అనెస్థీషియా లాగా, అలాగే హైపర్ టెన్షన్ తగ్గించడానికి కూడా ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ వన్ ఓపియం అంటే గంజాయి. పెపావర్ సామ్నిఫెరం యొక్క డ్రైడ్ లేటెక్స్ తీసుకుంటున్నాం క్యాప్సూల్ నుంచి. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ పెపావరేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ వచ్చేసి మార్ఫిన్, కోడిన్, నార్కోటిన్ అండ్ పెపావరిన్. ఫార్మకలాజికల్ యూజెస్ నార్కోటిక్, ఎనాల్జెసిక్ అండ్ ఆల్సో యూస్డ్ ఇన్ డయేరియా. ఇపకాక్యునా తీసుకుంటే సిఫాలిస్ ఇపకాక్యునా అంటాము. వాటి యొక్క రూట్స్ అండ్ రైజోమ్స్ యూస్ఫుల్ పార్ట్. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూబియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ ఈజ్ ఎమిజిన్స్ అండ్ సిఫాలిన్. సో ఫార్మకలాజికల్ యూజెస్ ఏమేంటంటే యాంటీ అమీబిక్, ఎమిటిక్ అండ్ ఎక్స్పెక్టరెంట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డ్రగ్ బార్బరిస్. రూట్స్ అండ్ రైజోమ్స్ ఆఫ్ బార్బరిస్ aristata belongs to the family Barbaridaceae. The active principle is berberin. It is used as astringent in inflammation of mucous membrane. సో మ్యూకస్ మెంబ్రెయిన్ కనుక ఇన్ఫ్లమేషన్ వస్తే వాటికి ఆస్ట్రింజెంట్గా వీటిని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హైడ్రాస్టిస్. సో హైడ్రాస్టిస్ అనే డ్రగ్ యొక్క రూట్స్, రైజోమ్స్ తీసుకుంటాము. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ హైడ్రాస్టిస్ కెనాడెన్సిస్. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ Barbaridaceae. The active principle is berberin and hydrastin. Uses it to control uterine hemorrhage. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ట్రోపెన్ ఆల్కలాయిడ్స్. ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఆర్నిథిన్ డెరివేటివ్స్గా చెప్తాము. ఇవన్నీ సోలనేసి, కన్వల్వులేసి, బ్రాసికేసి, యూఫోర్బియేసిలో ఎక్కువగా కనిపిస్తాయి. ట్రోపెన్ రింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పైరోలిడిన్ అండ్ పైపరిడిన్ రింగ్స్. సో ఈ రెండు రింగ్స్ ట్రోపెన్ రింగ్లో కనిపిస్తాయి. ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్గా చెప్తాము. సిమ్టమ్స్ ఏమేంటంటే థర్స్ట్ ఉంటుంది, అలాగే మిడ్రియాసిస్. మిడ్రియాసిస్ అంటే మనకి కన్నులో ప్యూపిల్ అనేది ఉంటుంది, సో అది డైలేట్ అవుతుంది, అంటే కాంట్రాక్షన్ అనమాట. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద విజన్ ఇంపైర్మెంట్. సో వీటి యొక్క ఆల్కలాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే పాయిజనస్ కాబట్టి అవి కళ్ళు కనిపించకుండా కూడా జరుగుతుంది, కాబట్టి విజన్ ఇంపైర్మెంట్ అని చెప్తున్నాం. హాలోజినేషన్స్, సో లేనిది ఉన్నట్టుగా అనిపించడం, అలాగే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, సో స్పృహ కోల్పోవడం, ఇవన్నీ కూడా ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ పాయిజనస్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేయకూడదు. అవన్నీ వీటిలో ఏ ఒక్కటి వచ్చినా కూడా ఇట్ లీడ్స్ టు ద డెత్ ఫైనల్లీ అని చెప్తున్నాం. మైల్డ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ ఆర్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అండ్ డిహైడ్రేషన్. సో వీటి యొక్క ఆల్కలాయిడ్ మైల్డ్ స్మాల్ అమౌంట్ తగిలినా కూడా మనకి చిన్న సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి డ్రైనెస్ ఆఫ్ స్కిన్, అలాగే డిహైడ్రేషన్ అని చెప్తున్నాం. సో బెల్లడోనా, దతురా, హైసేమస్, స్ట్రామోనియం, అలాగే కోకా, వీటన్నింటిలోనూ మనకి ట్రోపెన్ ఆల్కలాయిడ్స్ కనిపిస్తాయి. బెల్లడోనాలో వచ్చేసి డ్రైడ్ లీవ్స్ తీసుకుంటాము ఎట్రోపా బెల్లడోనాకి, అలాగే ఫ్లవరింగ్ టాప్స్ కూడా ఉపయోగపడతాయి. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ L-hyoscyamine అండ్ ఎట్రోపిన్. ఫార్మకలాజికల్ యూజెస్ ఆర్ యాంటీకోలినర్జిక్ అండ్ యాంటీ స్పాస్మోడిక్. సో నెక్స్ట్ దతురా మెటల్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. వీటిలో డ్రైడ్ లీవ్స్, ఫ్లవరింగ్ టాప్స్ రెండు ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ స్కోపోలామైన్, హయోసియామిన్ అండ్ ఎట్రోపిన్. ఫార్మకలాజికల్ యూజెస్ ఇంక్లూడ్ యాంటీకోలినర్జిక్ అండ్ ఆల్సో యూస్డ్ ఇన్ డియోడినల్ అల్సర్స్. సో డియోడినం ఉంటుంది కదా, వాటికి అల్సర్స్ వస్తే కనుక దతురాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హయోసియామస్. సో హయోసియామస్ తీసుకుంటే హయోసియామస్ నైగర్ అంటాము. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. వీటిలో కూడా డ్రైడ్ లీవ్స్, ఫ్లవరింగ్ టాప్స్ రెండు ఉపయోగపడతాయి. L-hyoscyamine అండ్ ఆల్సో హయోసిన్. ఫార్మకలాజికల్ యూజెస్ వచ్చేసి యాంటీ కొలినర్జిక్ గాను, యాంటీ స్పాస్మోడిక్ గాను వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రామోనియం. డ్రైడ్ లీవ్స్, ఫ్లవరింగ్ టాప్స్, దతురా స్ట్రామోనియంవి ఉపయోగపడతాయి. ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. వీటిలో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్ L-hyoscyamine, హయోసిన్ అండ్ ఎట్రోపిన్. ఇది కూడా యాంటీ కొలినర్జిక్ గాను, మిడ్రియాటిక్, అలాగే సిక్నెస్ని కూడా పోగొడుతుంది. నెక్స్ట్ కోకా. లీవ్స్ ఆఫ్ ఎరిథ్రోజైలాన్ కోకా బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఎరిథ్రోజైలేసి. Active principle cocaine, cinnamyl cocaine and all for troxylin. The pharmacological uses are local anesthetic. Next, quinoline alkaloids. So quinoline alkaloids లో
ఏముంటుందంటే డబుల్ కార్బన్ రింగ్ ఉంటుంది, వాటితో పాటు ఒక నైట్రోజన్ యాటమ్ కూడా కనిపిస్తుంది. సో క్వినోలిన్ ఆల్కలాయిడ్స్లో క్వినైన్ అనే సబ్స్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, అది సింకోనా బార్క్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆల్సో ఇది మలేరియల్ పారాసైట్కి ఒక టాక్సిక్ సబ్స్టెన్స్గా ఆల్కలాయిడ్ అనేది ఉపయోగపడుతుంది. సో సింకోనా అఫిషనాలిస్ ఫస్ట్ వన్ చెప్తాము. వీటి యొక్క డ్రైడ్ రూట్ అలాగే స్టెమ్ బార్క్ రెండు ఉపయోగపడతాయి. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూబియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ క్వినైన్, క్వినిడిన్ అండ్ సింకోనిన్, సింకోనిడిన్. సో యాంటీ మలేరియల్ డ్రగ్గా చెప్తాము. అలాగే క్యాంఫోథికా, క్యాన్సర్ ట్రీ అని చెప్పొచ్చు. డ్రైడ్ స్టెమ్ వుడ్, క్యాంఫోథికా అని. వీటిలో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్ క్యామ్టోథిసిన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ యాంటీ ట్యూమర్ డ్రగ్, అంటే యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. నెక్స్ట్ పైరిడిన్ అండ్ పైపరిడిన్ ఆల్కలాయిడ్స్. ఇందులో ఎజాబెంజిన్ అండ్ ఎజిన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ హెట్రోసైక్లిక్ అరోమాటిక్ టెర్షరీ ఎమైన్. సో వీటిలో 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్, వాటిలో కంపోజ్ చేసిన కాంపౌండ్స్ ఏంటంటే 5 కార్బన్ ఆటమ్స్ అండ్ నైట్రోజన్ ఆటమ్ దట్ రీప్లేస్ ఆన్ కార్బన్ హైడ్రోజన్ యూనిట్ ఇన్ ద బెంజీన్ రింగ్. సో C6H6 అనేది బెంజిన్ రింగ్గా చెప్తాము. సో అవి రెండు రీప్లేస్ చేసి నైట్రోజన్ ఆటమ్ అనేది అక్కడ ఉంటుంది. సో దట్ ఈస్ C5H5 పైరిడిన్ అండ్ పైపెరిడిన్ ఆల్కలాయిడ్స్. సో నేమ్ ఆఫ్ ద డ్రగ్ వచ్చేసి ఎరికా, బీటిల్ నట్ అంటే వక్క, ఎరికా అంటే ఎరకా కెట్టచ్చు. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ పామే. వీటి యొక్క డ్రైడ్ రైప్ సీడ్స్ మనం తాంబూలంలో యూజ్ చేస్తాం కదా వక్క. ఇట్ హ్యావింగ్ యాక్టివ్ ప్రిన్సిపల్ యాజ్ ఎరికోలిన్ అండ్ ఎరికైడిన్, యూజ్డ్ యాజ్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డ్రగ్ లోబేలియా. ఇట్ ఈస్ కాల్డ్ ఇండియన్ టొబాకో. ద బయోలాజికల్ సోర్స్ హ్యావింగ్ డ్రైడ్ లీవ్స్ అండ్ టాప్స్ ఆఫ్ లోబేలియా నికోటినిఫోలియా of the family Campanulaceae. Active principle lobelin, lobelinidin. Pharmacological uses respiratory stimulant. Next imidazole alkaloids. Imidazole లో ఉన్నవి heterocyclic aromatic ring. వీటిలో ring system is present in important biological building blocks such as histidine, histamine. సో histidine, histamine లో బిల్డింగ్ బ్లాక్స్గా మనం చూడొచ్చు. వీటికి ఎగ్జాంపుల్ జబరాండి, డ్రైడ్ లీవ్స్ పైలోకార్పస్ జెబరాండివి తీసుకుంటాము. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూటేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ ఈస్ పైలోకార్పిన్ అండ్ పైలోసిన్. ఫార్మకలాజికల్ యూజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ కొలినర్జిక్ అండ్ ఆల్సో యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గ్లాకోమా. ఓకే, సో నెక్స్ట్ వన్ క్వినజోలిన్ ఆల్కలాయిడ్స్. సో ఎకాంథేసి ఫ్యామిలీలో చూస్తాము. వీటికి కూడా హెట్రోసైక్లిక్ రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. having 2 fused 6 membered aromatic rings, a benzene ring and a pyrimidine ring. సో 2 రింగ్స్ కలుపుతున్నారు. వీటి యొక్క డ్రగ్ నేమ్ వచ్చేసి వసాకా, ఎడతోడ వాసికాలో ఉంటుంది. ఇట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఎకాంథేసి. యాక్టివ్ ప్రిన్సిపల్స్ వసిన్ అండ్ వసినోన్. ఫార్మకలాజికల్ యూజెస్ యాంటీ టస్సివ్స్ అమ్మ, TUSSIVES, యాంటీ టస్సివ్స్ అండ్ ఎక్స్పెక్టరెంట్గా యూజ్ చేస్తాం. అంటే కఫ్కి సంబంధించి వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యూరిన్ ఆల్కలాయిడ్స్. ప్యూరిన్ కంటైన్స్ డబుల్ కార్బన్ రింగ్ విత్ 4 నైట్రోజన్ ఆటమ్స్. సో ప్యూరిన్ ఉంటూ వాటిలో డబుల్ కార్బన్ రింగ్ ఉంటుంది, వాటిలో 4 నైట్రోజన్ ఆటమ్స్ కూడా ఉంటాయి. ప్యూరిన్ ఆల్కలాయిడ్స్ హ్యావ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ సిమిలర్ టు ద నైట్రోజినస్ ప్యూరిన్ బేస్ అడినిన్. సో నైట్రోజినస్ బేసెస్ అడినిన్, గువానిన్, సైటోసిన్, థైమిన్, యురాసిల్, వీటిని నైట్రోజినస్ బేసెస్ అంటాము. సో అందులో ప్యూరిన్స్ తీసుకుంటే అడినిన్ అండ్ గువానిన్గా చెప్తాము. సో ఇక్కడ అడినిన్ స్ట్రక్చర్ తీసుకుంటే వాటికి సిమిలర్గా ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు. సో ఇవి ఎలా యూస్ చేస్తున్నారంటే సిఎన్ఎస్ స్టిమ్యులెంట్గా వర్క్ చేస్తుంది. ఆల్సో డయూరిటిక్ గాను, అలాగే బ్రాంకియల్ స్మూత్ మజిల్ని రిలాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్లియర్. సో నేమ్ ఆఫ్ ద డ్రగ్ కోకా బీన్స్. సో కోకా బీన్స్ సీడ్స్ తీసుకుంటున్నాము. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ థియోబ్రోమా కోకావో. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ స్ట్రెక్యులియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ థియోబ్రోమిన్ అండ్ కెఫిన్. ఫార్మకలాజికల్ యూజెస్ ఏంటంటే డయూరిటిక్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టీ, లీవ్స్ ఆఫ్ థియాసైనెన్సిస్. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ థియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ కెఫిన్, థియోబ్రోమిన్, థియోరోమిన్ అండ్ థియోఫిలిన్. సో ఇది కూడా సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ గాను డయూరిటిక్ గాను వర్క్ చేస్తుంది. కాఫీ. సో కాఫీ, టీ అనేవి మనకి మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి యూజ్ చేస్తాం కదా, సో అందుకని సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ అని చెప్తున్నాం. డ్రైడ్ రైపెన్ సీడ్స్ ఆఫ్ కాఫియా అరాబికా. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూబియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ కెఫిన్ అండ్ ట్రైగోనెల్లిన్. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ యాజ్ ఎ స్టిమ్యులెంట్ టు కౌంటర్ ఎఫెక్ట్ ఓవర్ డోసేజ్ ఆఫ్
CNS depressant. Okay, so this is about purine alkaloids. Next, steroidal alkaloids. They are formed by the addition of nitrogen on the similar point in the steroidal molecule. సో ఇందులో నైట్రోజన్ యాడ్ చేయటం వల్ల స్టెరాయిడల్ మాలిక్యూల్ సిమిలర్గా ఉంటుంది అని చెప్తున్నారు. సిమిలర్ పాయింట్ దగ్గర యాడ్ అవుతుంది. స్టెరాయిడల్ ఆల్కలాయిడ్స్ కంటైన్ ఏ టెట్రాసైక్లిక్ ట్రైటర్పీన్ కాంపౌండ్ కాల్డ్ స్టెరాయిడ్ న్యూక్లియస్ ఆర్ స్టెరాయిడల్ బ్యాక్ బోన్. సో స్టెరాయిడల్ ఆల్కలాయిడ్స్లో టెట్రాసైక్లిక్ ట్రైటర్పిన్ కాంపౌండ్ ఉంటుంది. వాటినే స్టెరాయిడ్ న్యూక్లియస్ అని కానీ స్టెరాయిడల్ బ్యాక్ బోన్ అని కానీ చెప్తున్నాము. సో కొన్ని స్టెరాయిడల్ ఆల్కలాయిడ్స్ తీసుకుంటే వాటిలో షుగర్ మాలిక్యూల్ ఉంటుంది. వాటిని మనం ఆల్కలాయిడల్ గ్లైకోసైడ్స్ అని కూడా చెప్తున్నాం. సో వీటికి ఎగ్జాంపుల్ వెరాట్రమ్, అశ్వగంధ అండ్ కుర్చీ బార్క్. వెరాట్రమ్ అంటే వెరాట్రమ్ ఆల్బమ్. వాటి యొక్క డ్రైడ్ రైజోమ్స్ యూజ్ చేస్తాము. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లిలియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ జెర్మిడిన్, ప్రోటోవెరాట్రిన్ ఏ అండ్ బి. ఫార్మకలాజికల్ యూజ్ వచ్చేసి హైపోటెన్సివ్ అండ్ కార్డియాక్ డిప్రెసెంట్. అశ్వగంధ అంటే డ్రైడ్ రూట్స్ ఆఫ్ విధానియా సోమ్నిఫెరా యూజ్ చేస్తాము. వీటినే మనం సర్వరోగ నివారిణి అని కూడా చెప్పుకున్నాము. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. వీటిలో చాలా ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. వాటిని విథానోలైడ్స్ అని కూడా చెప్తున్నాము. విథానిన్, సోమ్నిఫెరిన్ అండ్ విథానోలైడ్. ఫార్మకలాజికల్ యూజెస్ వచ్చేసి సెడేటివ్ అండ్ యాంటీ రుమాటిక్. కుర్చీ బార్క్ అన్నాం కదా, సో బార్క్ని యూజ్ చేస్తాము. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ హొలార్హెనా యాంటీడిసెంట్రికా. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఎపోసైనేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ కోనేసిన్, ఐసోకోనేసిన్. ఫార్మకలాజికల్ యూజ్ ఇస్ యాంటీ అమీబిక్ డ్రగ్గా, అంటే అమీబియాసిస్ ట్రబుల్ ఏదైనా ఉంటే అమీబిక్ డిసెంట్రీ కానీ, సో వాటికి ఎగ్నెస్ట్గా ఈ డ్రగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, డైటర్పీన్ ఆల్కలాయిడ్స్. సో ఒక క్లాస్ యొక్క కెమికల్ కాంపౌండ్స్, ఇందులో 2 టర్పిన్ యూనిట్స్ ఉంటాయి. ఆల్సో దాంతోపాటు 4 ఐసోపిరిన్ యూనిట్స్ కూడా ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్ ఎకోనైట్. డ్రైడ్ రూట్స్ ఆఫ్ ఎకోనిటమ్ నాపిల్లస్. యాక్టివ్ ప్రిన్సిపల్ ఎకోనిటిన్ అండ్ నియోపిల్లిన్. యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రుమాటిజం అండ్ సయాటికా. ఓకే, అమైనో ఆల్కలాయిడ్స్. సో అమైనో ఆల్కలాయిడ్స్ ఆర్ 1 or more carbon rings with a nitrogen atom on a carbon side chain. సో అమైనో ఆల్కలాయిడ్స్ అన్నిటికీ కూడా ఒకటి కంటే ఎక్కువ, ఒకటైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు కార్బన్ రింగ్స్. దాంతోపాటు నైట్రోజన్ యాటమ్ ఒక కార్బన్కి సైడ్ చైన్గా ఉంటుంది. సో వీటికి ఎగ్జాంపుల్ ఎఫిడ్రా, కాల్చికమ్, గ్లోరియోజా. సో ఎఫిడ్రా జెరాడియానా డ్రైడ్ స్టెమ్స్వి, అది ఎఫిడ్రేసి ఫ్యామిలీకి చెందింది. అలాగే యాక్టివ్ ప్రిన్సిపల్ ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్. ఫార్మకలాజికల్ యూజెస్ యాంటీ ఆస్మాటిక్, ట్రీట్మెంట్ ఆఫ్ హే ఫీవర్. కాల్చికమ్ వచ్చేసి సీడ్ అండ్ కార్మ్ ఆఫ్ కాల్చికమ్ ఆటమ్నేల్. బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లిలియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ ఇంక్లూడ్ కాల్చిసిన్, డెమోకాల్చిసిన్. యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గౌట్, ఇండక్షన్ ఆఫ్ పాలిప్లాయిడీ. సో ఇవన్నీ యూజ్ చేస్తాము. నెక్స్ట్, గ్లోరియోజా. సో గ్లోరియోజా సూపర్బా వచ్చేసి వీటి యొక్క డ్రైడ్ రైజోమ్స్ అండ్ రూట్ యూజ్ చేస్తున్నాము. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ లిలియేసి. యాక్టివ్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్చిసిన్. Used in the treatment of gout and cancer. Also used in to induce the labor pains. Okay, so 11 types of alkaloids గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్. సో ఆల్కలాయిడ్ ప్రెజెన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దేర్ ఆర్ 3 టెస్ట్: మేయర్స్ టెస్ట్, వాగ్నర్స్ టెస్ట్ అండ్ హ్యాగర్స్ టెస్ట్. సో మేయర్స్ రియేజెంట్కి ఈ మనకున్న ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తాం. ఎలాగంటే డ్రాప్ బై డ్రాప్ సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ద్వారా. మేయర్స్ రియేజెంట్ ఏంటంటే HgCl3 ప్లస్ పొటాషియం అయోడైడ్, అంటే మెర్క్యూరీ క్లోరైడ్ని పొటాషియం అయోడైడ్ని కలిపితే మేయర్స్ రియేజెంట్ అంటాం. సో వాటిని ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్కి కనుక యాడ్ చేస్తే ఇట్ ఇండికేట్స్ ద వైట్ ప్రెసిపిటేట్ టు ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. నెక్స్ట్, వాగ్నర్స్ టెస్ట్. సో వాగ్నర్స్ రియేజెంట్ అంటే దే ఇంక్లూడ్ 2 grams ఆఫ్ అయోడిన్ అండ్ పొటాషియం అయోడైడ్ విత్ 100 ml ఆఫ్ వాటర్. సో వీటిని ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్కి యాడ్ చేస్తే ఇట్ గివ్స్ ద రెడిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ టు ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. నెక్స్ట్, హ్యాగర్స్ టెస్ట్. సో హ్యాగర్స్ రియేజెంట్ యూజ్ చేస్తున్నాము. హ్యాగర్స్ రియేజెంట్ అంటే ఏంటి? పిక్రిక్ యాసిడ్ 1 gram, అలాగే 100 ml ఆఫ్ వాటర్. సో వీటిని కనుక మనకున్న ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్కి యాడ్ చేస్తే ఇట్ గివ్స్ అ ప్రామినెంట్ ఎల్లో ప్రెసిపిటేట్ టు ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. సో మనం ఆల్కలాయిడ్స్ని సింథసైజ్ చేయాలనుకుంటే
సో మనకు ఫస్ట్ బయోసింథసిస్ తెలియాలి, ప్లాంట్స్లో అవి ఎలాగ సింథసైజ్ అవుతున్నాయి అని. సో బయోసింథసిస్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే, సో the biosynthesis of alkaloids have been investigated to some extent using precursor labeled with radioactive atoms. సో మనం రేడియోయాక్టివ్ యాటమ్స్ని యూజ్ చేసి ప్రికర్సర్ ఏంటి అనేది తెలుసుకుంటే ఆల్కలాయిడ్స్ ఎలా డెరివేటివ్స్ వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఆర్నిథిన్ డెరివేటివ్స్. సో ఆర్నిథిన్ నుంచి చాలా డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోటీన్ అమైనో యాసిడ్ ఫార్మింగ్ ఏ పార్ట్ ఆఫ్ యూరియా సైకిల్ ఇన్ యానిమల్స్ where it is produced from L-arginine in a reaction catalyzed by the enzyme arginase. సో ఆర్నిథిన్ నుంచి రావాలంటే ఇవి యానిమల్స్లో మన యూరియా సైకిల్ చూస్తే అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. L-arginine అనే సబ్స్టెన్స్ నుంచి ఇది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ రియాక్షన్ క్యాటలైజ్ చేయడానికి యూజ్ చేసే ఎంజైమ్ పేరు ఆర్జినేజ్ అంటున్నాం. అదే ప్లాంట్స్లో కనుక ఫామ్ అవ్వాలనుకుంటే వాటికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటంటే ఎల్ గ్లూటమేట్. సో ఆర్నిథిన్ ఈజ్ ఎ ప్రికర్సర్ ఆఫ్ ద సైక్లిక్ పైరోలిడిన్స్ దట్ అక్కర్ ఇన్ ద ఆల్కలాయిడ్స్ ఆఫ్ టొబాకో. సో టొబాకో యొక్క ఆల్కలాయిడ్స్ తీసుకుంటే నికోటిన్, నార్ నికోటిన్, ఇవన్నీ సైక్లిక్ పైరోలిడిన్స్ అని చెప్తాం. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ సోలనేసి. సో మోస్ట్ ఆఫ్ ద టొబాకో ఆల్కలాయిడ్స్ హ్యావ్ నికోటిన్ యాజ్ ద స్టార్టింగ్ కాంపౌండ్. ఓకే, సో టొబాకో ఆల్కలాయిడ్స్ తీసుకుంటే వాటిలో చాలా వరకు స్టార్టింగ్ కాంపౌండ్ నికోటిన్ అని చెప్తున్నాం. ఓకే, ఫ్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద బయోసింథసిస్ ఆఫ్ ట్రోపేన్ అండ్ ఆర్ ఆల్సో ద స్టార్టింగ్ కాంపౌండ్స్ ఫర్ హయోసియామిన్ అండ్ కొకేన్. సో కొన్ని ఇంటర్మీడియట్స్ కనుక చూస్తే వాటిని బయోసింథసిస్ ఆఫ్ ట్రోపేన్లో స్టార్టింగ్ కాంపౌండ్ ఏంటంటే హయోసియామిన్ అలాగే కొకేన్. సో నెక్స్ట్ లైసిన్ డెరివేటివ్స్ చెప్తున్నాం. లైసిన్ డెరివేటివ్స్ ఏమేంటంటే ఎల్ లైసిన్ అంటే లివో, ఆప్టికల్ రొటేషన్ చదివాం కదా అందుకని లివో అంటే ఎల్గా డినోట్ చేస్తాం. ఎల్ లైసిన్ ఇస్ ద హోమోలాగ్ ఆఫ్ ఎల్ ఆర్నిథిన్ అండ్ ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ అన్ ఆల్కలాయిడ్ ప్రికర్సర్. సో మిగతా చాలా ఆల్కలాయిడ్స్కి ఇది ప్రికర్సర్గా కూడా వర్క్ చేస్తుంది. యూజింగ్ పాత్వేస్ అనలోగస్ టు దోస్ నోటెడ్ ఫార్ ఆర్నిథిన్. సో లైసిన్ అనేది పైపరిడిన్ యొక్క ప్రికర్సర్గా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు పైపరిడిన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ద బేసిక్ స్కెలిటన్ ఫర్ న్యూమరస్ ఆల్కలాయిడ్స్. చాలా ఆల్కలాయిడ్స్కి ఇది బేసిక్ స్కెలిటన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫెనైల్ అలనిన్ డెరివేటివ్స్ చూస్తున్నాం. ద aromatic amino acid L-tyrosine is a common and extremely important precursor for many alkaloids. సో అలాగే L-phenyl alanine తీసుకుంటే ఇది ఫ్రీక్వెంట్గా యూటిలైజ్ చేస్తాము. వీటిలో చాలా కార్బన్ ఆటమ్స్ అనేవి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ C6C1 యూనిట్స్ అంటే నైట్రోజన్ ఆటమ్ లేకుండా C6C1 అది అమైనో గ్రూప్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, వితౌట్ ప్రొవైడింగ్ ఏ నైట్రోజన్ ఆటమ్ ఫామ్ ఇట్స్ అమైన్ గ్రూప్. నెక్స్ట్ టైరోసిన్ ఆల్కలాయిడ్స్. సో టైరోసిన్ డెరివేటివ్స్ ఏమున్నాయి అంటే డోపమైన్ యొక్క ఫస్ట్ ఎసెన్షియల్ ఇంటర్మీడియట్గా చెప్తున్నాం. సో డోపమైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, పెపావరిన్ అనే ఆల్కలాయిడ్ రావాలంటే డోపమైన్ ప్రికర్సర్గా యూజ్ చేస్తున్నాం. అలాగే బార్బరిన్ అండ్ మార్ఫిన్ వీటన్నిటికీ కూడా డోపమైన్ ఒక్కటే ప్రికర్సర్గా చెప్తున్నాం. నెక్స్ట్ ట్రిప్టోఫాన్. సో ట్రిప్టోఫాన్ అండ్ ఇట్స్ డికార్బాక్సిలేటెడ్ ప్రోడక్ట్ ట్రిప్టమైన్ రెండు కూడా ప్రికర్సర్గా యాక్ట్ చేస్తున్నాయి. వేటికి ఇండోల్ ఆల్కలాయిడ్స్కి. ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఏంటంటే వింకా అలాగే రాల్ఫీ ఆల్కలాయిడ్స్, ఇవి రెండు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాం. నెక్స్ట్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్. సో బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటిని ఎలాగా ప్రొటెక్ట్స్ చేసుకోవడానికి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. ఇట్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్స్ ఎగెన్స్ట్ ఫంగై, ఇన్సెక్ట్ అండ్ యానిమల్స్. సో ప్లాంట్స్ తీసుకుంటే ఆల్కలాయిడ్స్ని సెక్రెట్ చేయడం వల్ల ఫంగై నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్తున్నాం. ఎక్స్క్రిటరీ అంటే మోస్ట్లీ వేస్ట్ ప్రోడక్ట్స్గా, అంటే ప్లాంట్స్కి అవి అవసరం లేదు. సో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ అండ్ మ్యాన్ కైండ్. ఓకే, సమ్ సైంటిస్ట్ ప్రపోజ్ దట్ ఆల్కలాయిడ్స్ సర్వ్ యాజ్ ఎ రిజర్వాయర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హెల్ప్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. సో ఆల్కలాయిడ్స్ని మన సైంటిస్టులు ఎలాగా ప్రపోజ్ చేస్తున్నారంటే నైట్రోజన్కి ఒక రిజర్వాయర్గా సర్వ్ చేస్తుంది, అలాగే ప్రోటీన్ సింథసిస్లో కూడా హెల్ప్ చేస్తుంది అంటున్నారు. దే బిహేవ్ యాజ్ అ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ హార్మోన్స్. సో ఇవి మనకి చాలా హార్మోన్స్ కానీ గ్రోత్ రెగ్యులేటర్స్గా కూడా బిహేవ్ చేస్తున్నాయి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ కాల్చిసిన్. సో కాల్చిసిన్ అనేది తీసుకుంటే
క్రోమోసోమ్ మల్టిప్లికేషన్కి మనం యూస్ చేస్తాము చాలా క్రాప్స్లో. నెక్స్ట్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు న్యూట్రలైజ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్స్ ఇన్ ప్లాంట్స్. సో చాలా ప్లాంట్స్లో కొంత యాసిడ్స్ వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మాత్రమే ఆల్కలాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నాం. నెక్స్ట్, మార్ఫిన్ తీసుకుంటే అది పాపీ సీడ్స్ ఫార్మేషన్లో యూజ్ అవుతుంది. ఆల్కలాయిడ్స్ ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేయటం ద్వారా సీడ్ జర్మినేషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్, ఆల్కలాయిడ్స్ ఆర్ నోన్ యాజ్ కో ప్రోడక్ట్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్రోటీన్స్లో వీటిని కో ప్రోడక్ట్స్గా కూడా చెప్తాం. దే ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. సో చాలా వరకు ప్లాంట్ డిసీజెస్ని ఇది తగ్గించడానికి, ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచడానికి కూడా ఆల్కలాయిడ్స్ ఉపయోగపడుతున్నాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆల్కలాయిడ్స్ క్లాసిఫికేషన్, occurrence, distribution and identification test, biosynthesis of alkaloids and also biological significance. Okay, thank you all of you. We will meet in the next video.